హలో ఫ్రెండ్స్, నా పేరు సూరజ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే పింపుల్స్ని రిమూవ్ చేయడానికి మనం తీసుకోవాల్సిన డైట్ ప్లాన్ ఏంటి. సో మీ ఫేస్ మీద ఎక్కువగా పింపుల్స్ ఉన్నాయి అండ్ ఈ పింపుల్స్ రిమూవ్ చేయడానికి మీకు ఏం డైట్ తీసుకోవాలో తెలియట్లేదు అంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోలో నేను మీకు నా పర్సనల్ డైట్ అనేది చెప్తాను. సో ఈ డైట్ కనుక మీరు ఎవ్రీడే తీసుకున్నారంటే మీ ఫేస్ మీద ఒక్క పింపుల్ కూడా ఉండదు. సో మరి వీడియోని లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి. ఒకవేళ మీకు ఎక్కువగా పింపుల్స్ ఉన్నాయంటే చాలా ఉపయోగపడుతుంది. సో ప్రజెంట్ మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఈజీగా మనం ఫేస్ మీద పింపుల్స్ అనేవి పూర్తిగా రిమూవ్ చేసుకోవచ్చు. సో మీ ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసి నేను ఒక మంచి డైట్ అనేది చెప్తాను. ఈ డైట్ ని కనుక మీరు రెగ్యులర్ గా ఫాలో అయ్యారంటే డెఫినెట్ గా మీ ఫేస్ మీద పింపుల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో మరి టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే లేచిన వెంటనే మీరు మినిమం 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు వాటర్ అనేది తీసుకోవాలి. సో ఇది ప్రతి ఒక్కరు చెప్తారు. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే మినిమం 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు వాటర్ అనేది తీసుకోవాలి. సో వాటర్ తీసుకోవడం ఏమవుతుందంటే మన బాడీలో ఏమైనా టాక్సిన్స్ ఏమైనా ఉన్నా లేదనుకుంటే వేస్ట్ లాంటివి ఏమన్నా అవన్నీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. అండ్ ఒకవేళ మీకు ఎక్కువగా వేడి చేసిందంటే అది కూడా పూర్తిగా కూల్ అయిపోతుంది. మీ బాడీ అనేది కూల్ అయిపోతుంది ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ వాటర్ కనుక ఎక్కువ లెవెల్లో తీసుకున్నారంటే. సో ఇలా తీసుకోవడం వల్ల మీ బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది అండ్ మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. మీ ఫేస్ మీద ఉన్న బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ ఏమన్నా అవి కూడా పూర్తిగా ఫ్లాష్ అవుట్ అయిపోతాయి మీరు కనుక వాటర్ కనుక తీసుకున్నారంటే. సో ప్రతి ఒక్కరు ఒకవేళ మీకు పింపుల్స్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు ఈ స్టెప్ని కంపల్సరీగా పాటించాలి. సో ఎక్కువగా పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ స్టెప్ని పాటించాలి. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు టీ లవర్స్ అయితే ఎక్కువగా టీ తాగుతున్నారంటే సో ఈ టీ అనేది ఇప్పుడే మానేయండి. ఎందుకంటే దీనివల్ల కూడా మీకు ఎక్కువగా పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో దాన్ని మీరు వేరే టీతో రీప్లేస్ చేసుకోండి. ఆ టీ ఏంటంటే గ్రీన్ టీ లేదా లెమన్ టీతో రీప్లేస్ చేసుకోండి. సో మీ ఇంట్లో లెమన్ అనేది ఈజీగా దొరుకుతుంది. సో లెమన్ టీ చేయడం కూడా చాలా ఈజీ. మీరేం చేయాలంటే కొంచెం వాటర్ని వేడి చేసుకోవాలి. అందులో మీరు లెమన్ పీసెస్ అనేవి వేసుకోవాలి అండ్ కుదిరితే కొంచెం హనీ అనేది వేసుకోండి. హనీ వేస్ట్ చేసుకుని దాన్ని వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత దాన్ని ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్న తర్వాత ఏదైతే వాటర్ ఉంటుందో అది కూడా టీ రూపంలో ఉంటుంది. ఇది మీరు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ కన్జ్యూమ్ చేసుకోవాలి. వితౌట్ బ్రష్ కన్జ్యూమ్ చేసుకోండి లేదా బ్రష్ చేసిన తర్వాత కూడా మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో వాటర్ తాగిన ఒక 1/2 అవర్ తర్వాత మీరు ఈ టీని మీరు తీసుకోవాలి. సో దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తుంది. దీనివల్ల మీ ఫేస్ మీద పింపుల్స్ ఏవైతే ఉంటాయి అవి కూడా రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీ ఫేస్ మీద రెడ్డిష్ లాంటి పింపుల్స్ వచ్చేస్తాయి కదా వాటిని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో లెమన్ లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి సిట్రిక్ యాసిడ్ ఫైట్ చేస్తుంది మీ ఫేస్ మీద పింపుల్స్ ని రిమూవ్ అవడానికి. సో మీరు లెమన్ టీ లేదా గ్రీన్ టీ అనేది తీసుకున్నారు. సో ఒకవేళ మీకు టీ అలవాటు లేకపోయినా దీన్ని మీరు తీసుకోండి. దీనివల్ల మీ బాడీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది అండ్ అందరూ కూడా ఈ గ్రీన్ టీ అనేది లేదా లెమన్ టీ అనేది కంపల్సరీగా కన్జ్యూమ్ చేసుకోవాలి. సో టీ తాగుతున్నారంటే ఒకవేళ మీకు పింపుల్స్ ఎక్కువ ఉన్నాయంటే టీని మీరు రీప్లేస్ చేసుకోండి గ్రీన్ టీ లేదా లెమన్ టీతో. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే టిఫిన్కి వచ్చేద్దాం మనం. సో టిఫిన్లో ఏంటంటే మీరు ఆయిల్తో తయారు చేసిన టిఫిన్స్ని అవాయిడ్ చేయాలి. లైక్ దోశలు లేదనుకుంటే బజ్జీలు లాంటివి ఉంటాయి కదా వాటిని మీరు అవాయిడ్ చేసుకోవాలి. పూరీలు వీటిని మీరు అవాయిడ్ చేయాలి. పూర్తిగా అవాయిడ్ చేసేయాలి. ఎందుకంటే ఆయిల్ వల్ల ఇంకా మీ ఫేస్ మీద పింపుల్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం మీ ఆయిల్తో తయారైన టిఫిన్స్ అనేవి మీరు రిప్లేస్ చేసుకోవాలి. దాన్ని మీరు ఇడ్లీతో రిప్లేస్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఓట్స్ తీసుకోవచ్చు మీరు లేదనుకుంటే మీరు సలాడ్స్ అనేవి తీసుకోవచ్చు లేదనుకుంటే బెస్ట్ ఏంటంటే నేనైతే ప్రతిరోజు ఇదే తీసుకుంటాను. అదేంటంటే వాటర్ అన్నం అనేది తీసుకోవాలి. సో తెలుగులో నాకు తెలిసి సల్దన్నం అంటారు. సో ఒకవేళ నేను ప్రొనౌన్సియేషన్ రాంగ్ గా చెప్పుంటే నన్ను క్షమించండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నైట్ మిగిలిన రైస్ ని మీరు ఏం చేయాలంటే దాంట్లో కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. దాన్ని అదే విధంగా మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు లేదా అలాగే మూత వేసుకుని వదిలేశారంటే మార్నింగ్ మాటలకి అది సల్దన్నంగా తయారైపోతుంది. అందులో కొంచెం పెరుగు అనేది వేసుకోండి. పెరుగు వేసుకుని మీరు తిన్నారంటే మంచి టేస్టీగా ఉంటుంది. అండ్ సాల్ట్ వేసుకోవడం మర్చిపోకండి. తిన్నారంటే మంచి టేస్టీగా ఉంటుంది. అండ్ దీనివల్ల ఏంటంటే మీ బాడీ అనేది మంచిగా కూల్ అయిపోతుంది. మీ బాడీ ఎంత కూల్గా ఉంటే అంత పని చేస్తుంది మీ ఫేస్ మీద పింపుల్స్ ని రిమూవ్ అవడానికి. సో ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది తీసుకోవడంలో చాలా మంది ఇబ్బంది పడతారు. సో అదేం కాదు, చాలా హెల్దీ ఫుడ్. ఇది చాలా మంచిగా పనిచేస్తుంది మన బాడీలో. మన బాడీని డిటాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన బాడీలో ఉన్న వేస్ట్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మంచి స్ట్రెంగ్త్ ని కూడా మనకి ఇస్తుంది. సో ఈ ఫుడ్ ని తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. లేదనుకుంటే మీరు గంజానం కూడా తీసుకోవచ్చు. సో గంజానం తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే మన బాడీ అనేది కూల్ గా ఉంటుంది. సో మన బాడీ ఎంత కూల్ అయితే అంత మీ ఫేస్ మీద పింపుల్స్ రాకుండా ఉంటాయి. సో సింపుల్ ఫండా ఏంటంటే మన బాడీ ఎక్కువగా హీట్ ఎక్కిందంటే మన బాడీ ఎక్కువగా వేడిగా ఉంటుందంటే దానివల్ల మన ఫేస్ మీద చూపిస్తుంది.
ఉంటుంది, ఆయిల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతుంది, దానివల్ల మన ఫేస్ మీద ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది. సో దానివల్ల మన ఫేస్ మీద పింపుల్స్ అనేవి ఎక్కువగా వచ్చేస్తుంటాయి. సో మన బాడీని ఎంత మీరు కూల్గా ఉంచుకుంటే అంత మీ ఫేస్ మీద పింపుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో మీరు చూడొచ్చు నా ఫేస్ మీద ఎటువంటి పింపుల్స్ అనేవి ఉండవు, ఎందుకంటే నేను ప్రతిరోజు మార్నింగ్ ఇదే తీసుకుంటాను. సో అందువల్ల నా బాడీ అనేది ఎక్కువ కూల్గా ఉంటుంది అండ్ నా ఫేస్ మీద పింపుల్స్ రాకుండా ఉంటాయి. సో చల్లదనం తీసుకోవడానికి ట్రై చేయండి. సో దాంతో పాటు మీరు ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు, అదేంటంటే మీరు మజ్జిగ అనేది తీసుకోవచ్చు, 1 గ్లాస్ ఆఫ్ మజ్జిగ అనేది తీసుకోవచ్చు సాల్ట్ తో, లేదంటే లస్సీతో మీరు రిప్లేస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు మజ్జిగ నచ్చకపోతే మీరు లస్సీ అనేది తీసుకోవచ్చు. సో ఒకవేళ మీకు పెరిగే నచ్చకపోతే దాన్ని మీరు లెమన్ జ్యూస్ తో రిప్లేస్ చేసుకోవచ్చు. సో చల్లదనం తిన్నట్నే కంపల్సరీగా లెమన్ జ్యూస్ తీసుకోండి. సో లెమన్ జ్యూస్ లో కూడా కొంచెం మీరు హనీ అనేది వేసుకోండి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే వాటర్ కూడా మీరు కొంచెం గోరువెచ్చ వాటర్ ఉండాలి, అంటే కొంచెం వాటర్ ని వేడి చేసుకోండి, మరి ఎక్కువ వేడి కాదు, నార్మల్ గా వేడి చేసుకోండి. అందులో లెమన్ ని పిండుకోండి అండ్ కొంచెం హనీ అనేది వేసుకోండి, మిక్స్ చేసుకోండి, తాగండి. సో దీనివల్ల ఏంటంటే లెమన్ లో ఎక్కువగా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి చాలా హెల్ప్ చేస్తుంది మీ ఫేస్ అనేది పింపుల్స్ రిమూవ్ అవడానికి. సో టిఫిన్ తో పాటు కంపల్సరీగా 1 గ్లాస్ ఆఫ్ మజ్జిగ కానీ లస్సీ కానీ లెమన్ జ్యూస్ కానీ కంపల్సరీగా తీసుకోండి. సో ఇది టిఫిన్ వరకు. సో నెక్స్ట్ ఏంటంటే మీరు రెడీ అవుతారు, బయటికి వెళ్తారు. సో ఒకవేళ మీరు బయటికి వెళ్తున్నారంటే కంపల్సరీగా ఎవ్రీ 1 అవర్కి ఒకసారి కంపల్సరీ వాటర్ అనేది తీసుకోవాలి. సో వాటర్ కూడా మీరు కూలింగ్ వాటర్ తీసుకోకూడదు. సో చాలా మంది అనుకుంటారు కూలింగ్ వాటర్ తీసుకోవడం వల్ల బాడీ అనేది హీట్ ఎక్కదు, బాడీ అనేది మంచి చల్లగా ఉంటుంది. సో అదేం కాదు, అది చాలా తప్పు. సో కూలింగ్ వాటర్ తీసుకోవడం ఏమవుతుందంటే మీ బాడీలో ఇంకా ఎక్కువగా హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానివల్ల కూడా మీకు పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాని బదులు మీరేం చేయాలంటే నార్మల్ వాటర్ తాగాలి, లేదనుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగండి. సో ప్రజెంట్ పెండమిక్ జరుగుతుంది కాబట్టి సో ఎక్కువగా హాట్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. హాట్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మీకు హెల్తీగా ఉంటారు అండ్ దానివల్ల మీకు పింపుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు, అదేంటంటే వాటర్ తాగడంలో కూడా కొంచెం పద్ధతి ఉంటుంది. అదేంటంటే మీరు వాటర్ నించుని తాగకూడదు, కూర్చుని తాగండి. అండ్ అదే విధంగా కొంచెం టైం తీసుకుని తాగండి, అంటే సిప్ గా తాగండి, అంతేగాని ఫాస్ట్ గా తాగకండి. సో దానివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే వాటర్ తాగేటప్పుడు కూడా కూర్చుని తాగండి, అది కూడా సిప్ చేసుకుని తాగండి. అండ్ 30 సెకండ్స్ వరకు మీరు ఆ వాటర్ ని కంప్లీట్ చేయండి. 250 ml వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఎవ్రీ 1 అవర్కి ఒకసారి. సో బయటికి వెళ్ళే వాళ్ళు ఇది చేయాలి, ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వాటర్ అనేది తీసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు ఇంట్లో ఉంటున్నారంటే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి లెమన్ జ్యూస్ తాగడానికి ట్రై చేయండి. సో లెమన్ జ్యూస్ తాగారంటే దానివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి, మీ ఫేస్ మీద ఉన్న పింపుల్స్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి లెమన్ జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్కి వెళ్దాం మనం లంచ్కి. సో లంచ్ టైంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే మీరు ఆయిలీ ఫుడ్స్ని పూర్తిగా బ్యాన్ చేసేసుకోవాలి. మీ పింపుల్స్ తగ్గే వరకు ఏం చేయాలంటే మీరు ఆయిలీ ఫుడ్స్ని తీసుకోవడం మానేయాలి. లంచ్ చేసేటప్పుడు ఫ్రైస్ అనేవి ఎక్కువగా తింటూ ఉంటారు, సో దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకు పింపుల్స్ కనుక ఉన్నాయంటే నార్మల్గా లంచ్ అనేది చేయండి. అండ్ దాంతోపాటు పెరుగు అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ పెరుగు కూడా మీరు నార్మల్గా తినకూడదు, దాంట్లో కొంచెం వాటర్ కలుపుకోండి. వాటర్ కలుపుకొని కొంచెం ముద్దగా ఉండకుండా నార్మల్గా లిక్విడ్లా ఉండే రైస్ పెరుగన్నం అనేది మీరు తీసుకోండి. అండ్ లంచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత కంపల్సరీగా లస్సీ లేదనుకుంటే మజ్జిగ లేదనుకుంటే లెమన్ జ్యూస్ అనేది తీసుకోండి. సో దీనివల్ల తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. సో డైజెషన్ అనేది ఈజీగా అయిపోతుంది. సో డైజెషన్ అయిందంటే కంపల్సరీగా మన బాడీ అనేది కూల్ అయిపోతుంది అండ్ మనం తిన్నది కూడా పూర్తిగా అరిగిపోతుంది. అండ్ దానివల్ల కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది మన ఫేస్ పైన. సో ఇది లంచ్. నెక్స్ట్ మనం చేయాల్సింది కంటిన్యూ చేయాలి, ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వాటర్ తీసుకోవాలి, ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి లెమన్ జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వెళ్దాం మనం ఈవినింగ్ టైంకి. సో ఈవినింగ్ టైంలో మీరేం చేయాలంటే 4 లేదా 5 ఆ టైంలో మీరేం చేయాలంటే స్నాక్స్ రూపంలో మీరు ఫ్రూట్సే తీసుకోవాలి, అంతేగాని మిక్చర్ లాంటివి బజ్జీలు లాంటివి అలాంటివి ఏమి తినకూడదు. మీరు ఆయిలీ ఫుడ్స్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయాలి. దాని బదులు మీరేం చేయాలంటే మీరు ఫ్రూట్స్ అనేవి తీసుకోండి. ఫ్రూట్స్ కూడా కాస్ట్లీ ఫ్రూట్స్ నేనేం చెప్పట్లేదు, నార్మల్గా ఇంట్లో దొరికే నారింజ పళ్ళు కానీ యాపిల్ పళ్ళు కానీ ఏమైనా మీ ఇంట్లో ఉంటే అలాంటి ఫ్రూట్స్ మీరు తీసుకోవచ్చు. ఇలాంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఒక సలాడ్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ తినడానికి ట్రై చేయండి. అండ్ ఆయిలీ ఫుడ్స్తో తయారయ్యే స్నాక్స్ని పూర్తిగా మానేయండి. సో ఇది స్నాక్స్ టైం. సో నెక్స్ట్ మనం డిన్నర్ టైంకి వెళ్దాం. సో డిన్నర్లో కూడా మీరు హెవీ డిన్నర్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్గా మీరు డిన్నర్ అనేది చేయొచ్చు. సో అందులో కూడా మీరు ఆయిల్ లెస్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి. సో రైస్ అనేది మీరు తినండి, ప్రాబ్లం ఏం లేదు. సో రైస్లో కూడా వెజిటేబుల్స్లో కూడా ఎక్కువగా ఆయిల్ యూజ్ చేసే వెజిటేబుల్స్ మీరు ఎక్కువగా తీసుకోకండి. నార్మల్ గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. అండ్ దాంతోపాటు మీరు పచ్చళ్ళు లాంటివి ఎక్కువగా తింటూ ఉంటారు. సో పచ్చళ్ళు లాంటివి మీరు అవాయిడ్ చేయాలి, ఎందుకంటే పచ్చళ్ళు సో ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ సీజన్ కాబట్టి ఆవకాయ పచ్చడి అనేది చాలా మంచిగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, ఎక్కువగా ఇంట్లో తయారు చేస్తారు. సో దాన్ని మీరు అస్సలు ముట్టుకోకూడదు. ఒక్కసారి కూడా తిన్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఎంత పెద్ద పింపుల్ అనేది వేసేస్తుంది. సో కంపల్సరీగా ఆవకాయలు కానీ మావకాయలు కానీ మీరు పూర్తిగా అవాయిడ్ చేయాలి. సో నార్మల్ ఫుడ్ తీసుకోండి. అండ్ దాంతోపాటు కంపల్సరీగా మీరు లస్సీ కానీ మజ్జిగ కానీ లేదనుకుంటే లెమన్ జ్యూస్ కానీ కంపల్సరీగా తీసుకోండి. సో పడుకునే ముందు కంపల్సరీగా మీకు 1 అవర్ గ్యాప్ అనేది ఉండాలి. సో ఈ 1 అవర్లో ఏంటంటే మీ బాడీ అనేది డైజెషన్ అవుతుంది అండ్ దానివల్ల కూడా మీకు మంచి నిద్ర అనేది వస్తుంది. మంచిగా నిద్రపోయారంటే మీ ఫేస్ మీద ఎటువంటి
ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో అందుకోసం మీరు 9 లోపే తినడానికి ట్రై చేయండి. సో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో 9 లోపే తినడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా మీరు రోజంతా ఇలాంటి డైట్ కనుక తీసుకున్నారంటే సో చాలా సింపుల్ డైట్ అనేది మీకు చెప్పాను. ఈజీగా మీకు ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. ఇంట్లోనే దొరికే వాటితోనే మీకు నేను సింపుల్ డైట్ చెప్పాను. సో ఈ డైట్ని కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే మీ ఫేస్ మీద పింపుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ పింపుల్స్ ఉన్నా సరే పూర్తిగా 1 నుంచి 2 నుంచి 3 డేస్ లోపే పూర్తిగా తగ్గిపోతాయి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీరు ఈ డైట్ని పాటిస్తారనుకుంటున్నాను. నేను పర్సనల్గా అయితే ఈ డైటే ఫాలో అవుతాను. అందుకే నా ఫేస్ మీద ఎటువంటి పింపుల్స్ ఉండవు. నేను చాలా క్రీమ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాను రివ్యూస్ కోసం, వాటి కోసం నేను ప్రతిరోజు డిఫరెంట్ క్రీమ్స్ వాడుతూ ఉంటాను. అయినా నా ఫేస్ మీద ఎటువంటి పింపుల్స్ అనేవి ఏమి ఉండవు. ఎందుకంటే నేను ప్రాపర్ డైట్ అనేది తీసుకుంటాను కాబట్టి నా ఫేస్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఈ డైట్ని కనుక మీరు ఫాలో అయ్యారంటే డెఫినెట్గా మీకు మీ ఫేస్ మీద పింపుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో ఉపయోగపడినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, లైక్ చేయకుండా వెళ్ళకండి. అండ్ ఎక్కడి వరకు వచ్చారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ రెడ్ బటన్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే సబ్స్క్రైబ్ అయిపోతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే, మీకు ఏమీ డబ్బులు పడవు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అండ్ నోటిఫికేషన్ రావడం కోసం పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి అండ్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియో పెట్టినే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. సో అందుకోసం ఆ నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేసుకోండి. అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియో కూడా నేను కమెంట్ బాక్స్లో తీసుకున్న వీడియో చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్ నేను కమెంట్ బాక్స్లో తీసుకున్న వీడియోస్ చేస్తాను కాబట్టి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు నేను వీడియో కంపల్సరీగా చేస్తాను. కమెంట్ చేయడం మర్చిపోకండి. సో మరి ఈ వీడియోని ఇక్కడితోనే ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్ అండ్ స్టే సేఫ్.